హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బెంగాలీ స్పెషల్ గోజా స్వీట్ని ఇంటి దగ్గరే చాలా సింపుల్గా గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోట్లోకి నీళ్ళు ఊరిపోతున్నాయండి, అంత కలర్ఫుల్గా ఉన్నాయి. మరి ఈ గోజా స్వీట్ని చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఫస్ట్ టైం ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం నేను ఇక్కడ ఒక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లోకి 1.5 కప్ అయితే గోధుమ పిండి వేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. 1/2 స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. ఇది మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అండ్ అలానే 1/2 స్పూన్ అయితే వంట సోడా కూడా వేసుకున్నానండి. దీంట్లోకి ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవటం వల్ల ఈ స్వీట్ అనేది లోపల చాలా మెత్తగా వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా పిండికి నెయ్యి మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే మనకి స్వీట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది, స్వీట్ కూడా చాలా మెత్తగా బాగుంటుందండి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా పిండి మొత్తం కలిసిన తర్వాత నెయ్యి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే చపాతీ ముద్దలా అయితే కలుపుకోవాలండి. వాటర్ అనేది మరీ ఎక్కువ వేసేసుకోకండి, చూసుకొని కొంచెం కొంచెం వేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ అయితే గీ వేసుకుంటున్నానండి. వేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలండి. పైన నెయ్యి వేసి ఇంకొకసారి కలుపుకుంటే మనకి ఏంటంటే నానుతుందండి పిండి అనేది, చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి మిగతా ప్రాసెస్ అయితే చూద్దామండి. ఒక పాన్ పెట్టుకొని మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో 1 కప్ అయితే షుగర్ వేసుకున్నానండి నేను. అందులోకి 1/2 కప్పు వాటర్ వేసుకొని జస్ట్ షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలండి. మనకి ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు. పంచదార అంతా కూడా ఈ వాటర్లో కరిగిపోయి జస్ట్ ఇలా ఒక్క పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలా యాలకుల పొడి కూడా వేసుకున్నానండి. వేసుకొని ఇప్పుడైతే 1 నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈ షుగర్ సిరప్ రెడీ అయ్యే గ్యాప్లో మనకైతే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిండి అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కదా. దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని నేను 2 పార్ట్స్ కింద చేసుకోకుండా మొత్తం అంతా కూడా ఒకే పార్ట్ కింద కొంచెం పొడి పిండి వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఇలా పెద్ద చపాతీలా అయితే చేసేసుకున్నానండి. చపాతీ అనేది మరీ పల్చగా ఉండకూడదు, కొంచెం మందంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మీరు నైఫ్తో కానీ లేదంటే ఇలా పిజ్జా కట్టర్ ఉంటే దాంతో కానీ 4 సైడ్స్ కూడా కట్ చేసేసుకోవాలండి. చూడండి, ఇక్కడ షీట్ అనేది చాలా మందంగా ఉండాలండి, మరీ పల్చగా ఉండకూడదు. ఈ విధంగా నేనైతే దాంతోని పొడవుగా గీతల్లా అయితే కట్ చేసేసుకుంటున్నానండి. మీ దగ్గర నైఫ్ ఉంటే నైఫ్తో అయినా కూడా చేసుకోవచ్చు. మీకు ఏ షేప్ కావాలితే ఆ షేప్లో చేసుకోవచ్చండి. నేనైతే ఇలా బాక్స్ షేప్లో చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే అడ్డంగా గీసుకొని అది డైమండ్స్ ఉంటాయి కదండి, ఆ షేప్లో కూడా మీరు చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకున్నాను. చూడండి, ఇక్కడ ముక్క మీకు తీసి చూపిస్తున్నాను ఎంత మందంగా ఉందో. ఈ మాత్రం మందం అయితే ఖచ్చితంగా ఉండాలండి. నేను ఇదే విధంగా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని రెడీ చేసుకున్న ముక్కలను అయితే ఒకటి ఆయిల్లో అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది మరీ హీట్ ఎక్కువ ఉండకూడదు. హీట్ ఎక్కువ ఉంటే త్వరగా కలర్ వచ్చేస్తుంది, లోపల త్వరగా ఉడకదండి. మీడియంలో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ కూడా చాలా మీడియంలో ఉండాలి. చూడండి, మనం బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి ఇవైతే చక్కగా పొంగిపోతున్నాయండి. వాటిని అలానే 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొక సైడ్కి అయితే వీటిని టర్న్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే పైకి తీసేసుకుంటున్నానండి.
చూడండి మంచి కలర్ అయితే వచ్చేసింది కదా ఈ గోజా స్వీట్స్కి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే విధంగా మిగతా ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ని అయితే పక్కన పెట్టి ఇందాక మనం రెడీ చేసిన షుగర్ సిరప్ని చల్లారిపోయింది కదండి. ఎందుకనంటే మనం వాటిని కట్ చేసి మళ్ళీ చేసి టైం పట్టింది కదా. ఇదైతే చల్లారిపోతుంది. స్టవ్ మీద పెట్టి జస్ట్ ఒక్క సెకండ్ పాటు వేడి చేసుకోవాలండి. వేడిగా ఉండాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఇవి ఉన్నాయి కదండి, వీటిని ఈ షుగర్ సిరప్లో వేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు కలిపేసుకొని మూత పెట్టి ఇంకొక 3 నిమిషాలు వదిలేయాలండి. టోటల్గా 5 మినిట్స్ అందులో ఉంచాలంతే. ఇంకా ఎక్కువసేపు ఉంచితే స్వీట్ అనేది బాగా నానిపోతుందండి. అప్పుడు అంత టేస్ట్ అనేది ఉండదు. చూడండి ఈ విధంగా నానితే సరిపోతుంది. చాలామంది షుగర్ సిరప్లో లెమన్ అనేది పిండుతారండి. లెమన్ పిండితే మనకి పులుపు అనేది వాసన వస్తుందండి. అస్సలు బాగుండదు. లెమన్ అయితే మీరు పిండుకోవద్దు. చూడండి బెంగాలీ స్పెషల్ గోజా స్వీట్ని అయితే చాలా సింపుల్గా రెడీ చేసేసాను. చాలా టేస్టీగా ఉందండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా ఒక్కసారి చేసి పెడితే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.